మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం అండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే, అక్కడ 2వ నెంబర్ వేసి కింద రాశారు చూడండి, ఉపవాసము వలననే. ప్రార్థన ఉపవాసముల వలనే కానీ మరి దేని వదలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఏంటండి? ప్రతి దానికి మందు ఉపవాస ప్రార్థన. దురాత్మల నుంచి విడిపించబడడానికి, దురభ్యాసాల నుంచి విడిపించబడడానికి, సాతాను బిగబట్టిన వాటిని విడిపించుకొనడానికి, మన జీవితంలో ఉన్న శాపాల నుండి, పాపాల నుండి విడుదల పొందడానికి నో టాబ్లెట్స్, నో ఇంజెక్షన్స్, నో మంత్రాలు, నో మాయలు, కేవలం ఉపవాస ప్రార్థన. మీ ఇంట్లో చేసుకోవచ్చు ఉపవాస ప్రార్థన. ఒక పూట ఉపవాసం ఉండండి. సాధారణంగా మనం భోంచేసిన తర్వాత తిన్నది అరగటానికి 5-6 గంటలు పట్టుద్ది. 5 గంటలకు ఒకసారి తింటూనే ఉన్నామంటే ఉపవాసం కాదు అది. కనీసం ఒక 10 గంటలు. ఒకవేళ మీకు అల్సర్లు ఉండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే 8 గంటలు ఏమి తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటారు. అలా ఉండలేరా? తిన్న దగ్గర నుంచి 8 గంటల వరకు ఏం తినకుండా ఉండలేరా? చచ్చిపోతామా? చచ్చిపోమండి. 21 రోజు తినకపోయినా కూడా మనం చనిపోమంట. కావాలంటే నీళ్ళు తాగండి. కొంతమంది నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి నీళ్లు తాగటం వల్ల తప్పేమీ లేదు. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగలు ఏం చేశాడు? ఏం ఉపవాసం ఉన్నాడు? చూడండి, 4వ అధ్యాయం లూకా సువార్త, 4వ అధ్యాయము లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనం అండి. అపవాది చేత శోధించబడిన ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఏమీ తినలేదన్నాడా? ఏమీ తాగలేదన్నారా? ఏమీ తినలేదు, కానీ నీళ్ళు ఏవో కొంచెం తాగే ఉంటాడు అన్నమాట. అక్కడెక్కడో అందులో కొండలోంచి వచ్చే కాసిన నీళ్ళు. కాబట్టి 40 రోజుల తర్వాత దాహం వేసిందా? ఆకలేసిందా? మనకు సాధారణంగా ముందు దాహం వేస్తుందా? ఆకలేస్తుందా? ముందు దాహం వేస్తుందండి. కావాలంటే నీళ్లు తాగి ఉపవాసం ఉన్నా తప్పేమీ లేదు. ఓకేనండి? అందుకని 4 బాటిల్ జ్యూస్ పెట్టుకోకుండా తాకండి. అందుకని ఉపవాసం అని చెప్పి కాఫీ కాసుకొని తాగుతూనే కూర్చోకండి. కాఫీ టీలు తాగుతూ ఏంటంటే పళ్ళ రసాలు తాగుతూ నేను ఉపవాసం ఉన్నాను, ఒక్క పొద్దున్నాను చెప్పుకుంటారు కొంతమంది. చెప్పుకోవడానికి కాదు మనం ఉపవాసం ఉండేది, మన మనసును దేవుని మీద లగ్నం చేయటానికి. మీ జీవితంలో 1 నెల రోజులు, వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండి చూడండి. ఆ నెల రోజుల్లో మీ జీవితాల్లో అనేక విషయాల్లో అద్భుతాలు జరగకపోతే నాకు మెడ్రాస్ వచ్చి అడగండి, రాలేకపోతే వాట్సాప్ పెట్టండి. మీరు చెప్పినట్టు మేము ఉపవాసం ఉన్నాం, మేము ప్రార్థించాం, మాకు జవాబులు రాలేదు, మాకు మేలు జరగలేదు అని అనవలసిన అవసరం లేదు. నీ భర్త మారాలన్నా, నీ బిడ్డలు మారాలన్నా, మీ పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా, మీ అప్పులు తీరాలన్నా, మీకు గర్భఫలం కలగాలన్నా, మీకు ఉద్యోగం కావాలన్నా, మీకు ఉన్న పోరాటాల్లో, శత్రుత్వంలో ఏంటంటే చాలామంది ఆస్తుల విషయంలో వాళ్ళకి రావాల్సిన ఆస్తి అన్యాయంగా పోతుంది. వాళ్ళు ఎన్ని కోర్టులకు ఎక్కుతున్నారు, ఎన్నిసార్లు లాయర్ల దగ్గరికి వెళ్తున్నారు, కానీ న్యాయం జరగటంలా. కానీ నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నా యందు విశ్వాసం ఉంచు, నీకు నేను అద్భుతాలు చేస్తాను. మీ అందరి కోసం నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను, మీరు కానుకలిచ్చిపోండి అని చెప్తూ సులభం ఏంటంటే. కానీ మీరు ఉపవాసం నేర్చుకుంటే మీ సమస్యలన్నిటికీ ఎప్పటికప్పుడు
పాస్టర్ గారు అని ఫోన్ చేయక్కర్లేదు, నువ్వు సీసా తెచ్చుకోక్కర్లేదు, నీవే నీ దేవునికి మొరపెట్టుకోవచ్చు. దేవునికి నీ నరులకు నువ్వు మధ్యవర్తి ఒక్కడే అని మా పాస్టర్ గారు. మీ పాస్టర్ గారా? మా పాస్టర్ గారా? పాస్టర్ గారు కాదు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే ఆయన ప్రభు అయినా నా నామములో మీరు ఏం అడిగినా ఇస్తానన్నాడు. మీకు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, కానీ సందేహిస్తే ఏం దొరకదు. నీవు అడిగినా దొరకలేదంటే నువ్వు నమ్మకుండా అడిగావన్నమాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యం. ఒకరోజు ఒక ఆమె ఇలాగ మీటింగ్కి వచ్చిందటండి. విశ్వాసాన్ని గురించి వాక్యం వినింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి సముద్రంలో పడిపోద్ది అని ప్రసంగం విని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. ఆమె ఇంటి ముందు ఈ దెబ్బలాగా ఆ మున్సిపాలిటీ వాళ్ళు మట్టి కొట్టేసి గుమ్మ ముందు వేసారంటండి. అది తీయటం లేదు ఎవరు అంట. సేమ్ ఏమో ప్రార్థన చేసిందంట, ప్రభా ఈ దెబ్బెలపై కాళ్ళ పడిపోవాలి, ఈ దెబ్బెలపై కాళ్ళ పడిపోవాలి, ఈ దెబ్బెలపై కాళ్ళ పడిపోవాలి, ఈ దెబ్బెలపై కాళ్ళ పడిపోవాలి అని పొద్దున్న దాకా ప్రార్థన చేసిందటండి. పొద్దున్నే ప్రార్థన చేసి తలుపు తీసిందంట. దెబ్బ అక్కడే ఉందంట. ఆమె అందంట, నాకు ముందే తెలుసు ఇది పోదని. ఇది పోదని అంటే ముందే తెలుసు అంటే విశ్వాసంతో చేసిందా? పోదలే దెబ్బెలపై కాళ్ళబడి, అదట్ట పోదలే దెబ్బెల్లి పోదలే చూద్దాంలే, దెబ్బెలపై కాళ్ళబడబడి నిజంగా దేవుడైతే చూపిద్దాం చూద్దాం, దెబ్బెలపై అదెట్ట కుదరదు. నమ్మటం అనేది ఇంకా అవిశ్వాసం, అందులో చోటు లేదు మనకు. అందుకే అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మాకు జవాబు రాలేదు అంటున్నాం. విశ్వాసంతో ప్రార్థన చేయటం లేదు, విశ్వాసంతో ప్రార్థన చేయటం లేదు. జార్జ్ ముల్లర్ అనే ఒక దైవజనుడు ఒక షిప్లో, ఒక ఓడలో ఒక దేశానికి వెళ్తున్నాడంటే ప్రసంగానికి. ఆ రోజుల్లో ఓడల్లోనే వెళ్ళేవాడు. అక్కడ మంచు అడ్డం వచ్చేసింది గట్టిగా, సముద్రం గట్టగట్టిపోయింది. ఆ ఓడ నావికుడు ఓడ ఆపేశాడు. ఆపేస్తే ఏంటయ్యా ఆపేసావు, తెల్లారితప్పటికి నన్ను దేవుడు ఆ చర్చిలో ప్రసంగం చేయమన్నాడు, నేను వెళ్ళాలి అంటే ఆయన అన్నాడంటే నన్ను చేయమంటారండి, ఎదురుగుండా మంచు గడ్డగట్టేసింది, అది దాటి వెళ్ళలేము, అది గుద్దుకుంటే ముఖలైపోద్ది ఓడ అంటే ఆయన అన్నాడట ప్రార్థన చేద్దామన్నాడంట. ఆ రోజుల్లో ఓడ నావికులు కూడా ప్రభువుని నమ్ముకున్నోళ్ళే. సో ఇద్దరు కలిసి ప్రార్థన చేసి, ప్రభా నీ సేవకుడిని నీ ఓడలో ఉన్నానని నీకు తెలుసు, రేపు నీవు ఆ మందిరంలో నువ్వు వాక్యం అందించమన్నావు, నీ పని మీద వెళ్తున్నాను, సాతాను పెట్టే ఆటంకాలు నీవు తొలగించినందుకు నీకు వందనాలు, ఆమేన్, నడిపోయా అన్నాడంట. నడిపోయా అంటే అన్నాడు, చూసి వస్తాను, నువ్వు చూడొద్దురా బాబు, నువ్వు చూడొద్దు, మళ్ళీ దేవుడిని శోధించొద్దు, నువ్వు కదిపితే ఏమీ లేదు అక్కడ. మంచు సాఫీగా ప్రయాణం సాగింది. ఆయన అనుకున్న సమయానికి చేరాడు. ఆ రోజు అక్కడ ఇచ్చిన వర్తమానంలో 1000 మంది రక్షించబడ్డారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము. మనకేదైనా జరగలేదంటే అది దేవుని తప్పు కాదు, మన అపనమ్మకం. మనకేదైనా జరగలేదంటే మనకు విశ్వాసము లేదు. ఇవాళ విశ్వాసులు అని చెప్పుకుంటారు ప్రభువుని నమ్మినోళ్ళు, కానీ విశ్వాసం లేదు. ఈ తరము వారు విశ్వాసము, విజ్ఞానం పెరిగి కొలదండి విశ్వాసం తరిగిపోతుందంట. చిన్నపిల్లలప్పుడు విశ్వాసం ఉంటుంది పిల్లలకి, మనం ఏం చెప్తే అది నమ్ముతారు. కొంచెం పెద్దవాళ్ళయ్యాక మీరు చెప్పండి, చిన్నప్పుడు పాడతారు, చందమామ రావే జాబిల్లి రావే, మామ మీ మామ చందమామ. నువ్వు పెద్దోడికి చెప్పు, బిఏ చెప్పు, అడుగురా మీ మామ చందమామ. ఎంతమందికి ఏమన్నా పిచ్చా? అది మామ కాదు, గీమ కాదు. దట్ ఈస్ కాల్డ్ మూన్, ఇట్ ఈస్ గోయింగ్ అరౌండ్, డమ్ము డుమ్ము డుమ్ము డమ్ము అని చెప్తారు వాళ్ళు నీకు. వాళ్ళకి ఎక్కువ విజ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు చేసి చెప్తుంది నమ్మరు. ఏంటండి, మనుషుడికి అన్నీ తెలిసిన తర్వాత దేవునికంటే నేనే జ్ఞాని అనుకుంటున్నాడు. అజ్ఞాని. నీకు తెలిసిందే చాలా తక్కువ. దేవును అనంతమైన జ్ఞాని. ఎలాంటి జ్ఞానం అండి? అనంతమైన జ్ఞాని. నిన్ను నన్ను సృష్టించినప్పుడు దేవుడు తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్నాడు.
నిజంగా మీరు ఎప్పుడైనా ఆలోచించారో, నేను చాలాసార్లు ఆలోచించి నవ్వుకుంటుంటాను. దేవుడు ముక్కు గనక ఇక్కడ పెట్టున్నాడు అనుకోండి, ఇక్కడ ముక్కు పెట్టాడు అనుకోండి, మనం తిన్నప్పుడల్లా ఇక్కడ వాసన చూపించి తినేటప్పుడు అది కుళ్ళిపోయిందా, అది మంచి వాసన వస్తుందా మనకు తెలియకుండానే ముక్కు ఓకే చెప్తే కానీ నోట్లోకి అది వెళ్ళదు. ఆయన చేసింది ప్రతిదీ మంచిది మంచిది మంచిది. గేదెకి బారెడు తోక. గేదెని చూసారా? ఇక్కడికి వచ్చాక గేదెలు ఎక్కువ చూశాను నేను. గేదెకి బారెడు తోక, గొర్రెకి గేదెకి మీద దోమలు వచ్చి కుడుతున్నప్పుడు తోక తీసుకొని వేస్తుంది ఒకటి. దాని కుచ్చులు ఉంటాయి కదా, దాన్ని ఏదన్నా వచ్చిందంటే దాన్ని వేసి నున్నగా ఉంటుంది కదా పాపం, అవి కోత వేసి కొట్టి చంపేస్తుంది. గొర్రెకి దానికి ఆల్రెడీ జుట్టు ఉంది, అయ్యట్టకు వస్తాయి. ఈ దోమలు అవి చేస్తే ఇట్టిట్టంటే పోతాయి అంతే. దానికి తోక అక్కర్లా, కాబట్టి చిన్న తోక పెట్టాడు. ఏంటంటే ఇలా దేవుడు చేసింది ఏది ఆలోచించినా ఆయన చేసిందంతా మంచిది మంచిది మంచిది. ఆ దేవునికి తాతకు దగ్గులు నేర్పించే వాళ్ళు ఉన్నట్టు దేవునికి వాళ్ళ చాలామంది దేవుడు లేడనేవాళ్ళు, ఏది పెడితే దేవుడు అనుకునేవాళ్ళు, దేవుడు చాలా ఓల్డ్ ఫ్యాషన్, పాతకాలపు దేవుడు అనేవాళ్ళు. కాదండి, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే మళ్ళీ అదే చెప్తున్నాను నేను పాయింట్. ఏంటది? ఉపవాసం ఉండి ప్రార్థించండి. నీవు ఊహించిన దానికంటే నేను ఎక్కువ చెప్తాను. 33వ అధ్యాయము 20 గ్రంథం 3వ వచనం కూడా చదవండి. నాకు మొర్ర పెట్టము, నీకు ఉత్తరం ఇచ్చదను. ఏమన్నారు? చదవండి. 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు. అబ్బా, దేవునికి మొరపెడితే నీకు అర్థం కానివన్నీ అర్థమయ్యేటట్టు చేస్తాడంట. నువ్వు ఊహించని కార్యాలు నీకు జరిగిస్తాడంట. నీకు అర్థం కాని విషయాలను నీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. ఆపత్కాలంలో మొరపెట్టమన్నాడు. ఇంకో చోట కీర్తన 50:15. కీర్తన 50:15. ఈ 2 నెంబర్లు గుర్తుపెట్టుకోండి, ఫోన్ నెంబర్లు. మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తున్నామండి, అతడు లేదంటారు మమ్మల్ని. మా నెంబర్లు బిజీగా ఉంటాయి, ఈ నెంబర్లు ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి. ఏదండి? 5015. చదవండి. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు నన్ను మహిమపరిచదు. ఆపత్కాలంలో నాకు ఫోన్ చేయి. ఎవరికి? నాకు కాదు. ఎవరికి? దేవునికి చెప్పు. నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను విడిపిస్తాను. నేను నీ మీదకు వస్తున్న సాతాను నోట్లో నుంచి నేను నిన్ను తప్పిస్తా. నీ మీదకు పొంగి పొరలు వస్తున్న వరదలో నుండి నిన్ను తప్పిస్తా. నీ చుట్టుముట్టిన సాతాను శక్తుల నుండి నిన్ను విడిపిస్తా. నీ మరణము నుండి నేను నిన్ను తప్పిస్తా. నీ రోగములను నేను స్వస్థపరుస్తా. ఆపత్కాలములో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇంకోటి, ఆపత్కాలం వచ్చినప్పుడే మొరపెడతారా దేవుడికి? అక్కర్లే. ఆపదలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన చేసేది, ఎప్పుడూ ప్రార్థన చెయ్యాలి. నాకు మొరపెట్టు, నీకు అర్థం కాని ఘోరమైన సంగతులను, గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను. బైబిల్లో యోసేపు ఉన్నాడు చూడండి. చిన్నప్పటి నుంచి దేవుడు ప్రేమించాడు. అన్నలందరూ చెడ్డపనులు చేస్తుంటే వాడు అందులో పాల్గొనలా. దేవుడు అతనికి దర్శనాలు చూపించాడు, గొప్ప గొప్ప దర్శనాలు చూపించాడు. ఆ యొక్క ఏమంటారు, మనం వరి కడతాం చూసారా, కట్టలో ఏమంటారు, పనలు. ఆ పనలు నాకు వచ్చి మొక్కుతున్నాయి అంటే
నీకంతా మేము మొక్కుతామా, కలలుగా ఉండేవాడా అని ఎగతాళి చేశారు. మళ్ళీ ఇంకోసారి వస్తే సూర్యుడు చంద్రుడు కూడా మొక్కుతున్నాడు, నక్షత్రాలు మొక్కుతున్నాయంటే అంటే మేము కూడా అన్నారా అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమ్మలేదు. కానీ యోసేపుకి అది నిజంగా జరిగింది. ఎప్పుడు జరిగింది? ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు ఏ అన్నలైతే తాళ్ళతో కట్టి గుంటలో పడేసి అమ్మేశారో అదే అన్నలు సంచులు పట్టుకొని అన్నదాతగా ఉన్న యోసేపు దగ్గరకు వచ్చి అడుక్కు తినే స్థితిలో వచ్చి నిలబడ్డప్పుడు, వాళ్ళకి నమస్కారం చేస్తూ నిలబడ్డప్పుడు దేవుడు అప్పుడే చూపించిన ఆ గూఢమైన సంగతులు అక్షరాల నెరవేరాయి. మీ జీవితంలో దేవుని వాగ్దానాలు తీసుకోవడం అలవాటు ఉందా? పాస్టర్ గారు బైబిల్లో జనవరి 1వ తారీఖు ప్రింట్ చేసి ఇచ్చిన వాగ్దానం కాదు నేను మాట్లాడేది. మీ మట్టుకు మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవా నాతో మాట్లాడు అని చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు, మీకు మాట ఇస్తాడు. బైబిల్లో ఉన్న వాగ్దానాలు 30,000 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? మరి నీకెన్నున్నాయి? ఓటు కూడా లేదా? బైబిల్ ఉందా? చూసారా? మనకి ఎన్నో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. దాన్ని నీవు ప్రార్థనలోనే తెలుసుకోగలుగుతావు. దాన్ని నీవు ఆయన వాక్యములో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నమ్మితే చూడగలుగుతావు. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఎక్కడున్నాయండి? యేసు ప్రభువులో పెట్టి ఆయన మనకు దేవుడు ఇచ్చాడండి. యేసుక్రీస్తు నమ్మినవాడు దరిద్రుడు కాదు, యేసుక్రీస్తు నమ్మినవాడు అజ్ఞాని కాదు. బుద్ధి, జ్ఞానాలు, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. అక్కడ ముఖ్యమైన పాయింట్, గుప్తం అంటే దాచబడి ఉన్నాయి. అవి వెతికిన వాళ్ళకే దొరుకుతాయి, అది నమ్మిన వాళ్ళకే దొరుకుతాయి, అది అడిగిన వాళ్ళకే అనుభవిస్తారు. ఒక యాపిల్ పండు, ఒక ఏమంటారు దానిమ్మ పండు, ఎర్రటి యాపిల్ పండు, బూడిద రంగులో ఉన్న దానిమ్మ పండు అక్కడ పెట్టి ఓ చిన్న బిడ్డను తీసుకోమంటే ఏది తీసుకుంటుంది? ఎర్రగా ఉందని, నున్నగా ఉందని ఈ యాపిల్ పండు తీసుకుంటుంది. యాపిల్ పండు తింటే అందులో నీళ్లు తప్ప ఏమీ లేవని చెప్తున్నారు ఇప్పుడు. కానీ దానిమ్మ పండు పైకి బూడిద రంగులో ఉంది, దాన్ని పగలగొడితే ఏముంటాయి? ఇప్పుడు వచ్చే దానిమ్మ పండ్లు గింజలు ఎర్రగానే లేవులేండి, ఎర్రగాను లేవు, నోట్లో వేసుకుంటే పొల్లగాను లేవు, తీయగాను లేవు. ఇది ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఆ రోజుల్లో ఆ తోలు ఇప్పితే నిగనిగనగనగలు ఆడుతుంటే ఆ దానిమ్మ గింజలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఆ దానిమ్మ గింజలు నోట్లో వేసుకుంటే పుల్ల పుల్లగా, తీయగా, అంతేకాదు మంచి రక్తం పట్టుద్ది, ఆరోగ్యానికి ఎంతో. యేసుక్రీస్తు పైకి చూడడానికి అలాగే ఉన్నాడు, కానీ ఆయన నమ్మిన వారికి ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుందండి. ఆయన చూడనల్లని వాడిగా ఉన్నాడు, మనుషుల చేత తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. రెఫరెన్సులు చెప్పకుండా చెప్పేస్తే నా టైం కలిసి వస్తుంది. కానీ మీలో చాలామంది బైబిళ్ళు ఉన్నాయి, బైబిల్లో చూడాలని, నేను చెప్పే మాటలు బైబిల్లో ఉన్నవో లేవో అని తెలుసుకుంటారని చెప్తున్నాను. నా 3వ వచనం అండి. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించేవాడిగాను, మనుష్యులు చూడనల్లని వాడిగాను ఉండెను. ఏంటంటే అతను చూస్తానికి మనుషులకి ఇష్టం లేదంట. ఆయన్ని మనం తృణీకరించాం కనుక ఆయన్ని ఎన్నిక చేయకపోతే ఎన్నిక చేయటం లేదు. యేసు ప్రభా ఏంటి ఆ దేవుడిని నమ్ముకున్నారు, ఎప్పుడు ఇలా ఆలాడుతూ ఉంటాడు కదా. ఈ మధ్య ఎవరెవరో అంటున్నారు 3 మేకులు పీక్కోలేనుడు దేవుడేంది, ఆయనే రక్షించుకోలేదు, మనల్ని ఏమి రక్షిస్తాడు? ఆ రోజు అలాగే ఎగతాళి చేశారు. నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. రక్షించుకోలేడా ప్రభు? ఆయన సిలువ దిగొచ్చుంటే ఇవాళ మనకు పాపక్షమాపణ లేదు. మనం మరణించాల స్థలంలో ఆయన మరణించాడు. ఏంటంటే వాళ్ళని, నన్ను వచ్చి మీరు ఎదిరిస్తారా? ఒక్క మాట అన్నాడంటే 12 వ్యూహముల సైన్యం వచ్చి ప్రభు పక్షంలో పోరాడేదంట.
కానీ దేవుడు ప్రభు అన్నాడు, ప్రభా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఎందుకు దేవుడు ప్రభువు దిగంబరుడుగా బలహీనుడిగా ఉన్నాడు అంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొచ్చబడను, మన వ్యసనములను ఆయన భరించాడు, మన శాపమును మనకు రావలసిన పాపమును మరణమును యేసుక్రీస్తు పొంది మరణములో నుండి జీవంలోనికి వెళ్ళడానికి మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఇది నమ్మిన వాళ్ళకి అర్థమవుద్దండి, నమ్మని వాళ్ళకి ఎగతాళిగానే ఉంది. యేసుప్రభు అంటే ఎవరు అనుకున్నారు? ఆ షునేమీరాలు చెబుతుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అబ్బా ధవలవర్ణుడు తెల్లనివాడు, రత్నవర్ణుడు ఎర్రటివాడు 10,000 మందిలో కూడా నేను గుర్తించగలిగినంత ప్రత్యేకమైన వాడు నా దేవుడు. మరి అంత సౌందర్యం కలిగిన ప్రభువు మనుషులు చూడనల్లని వాడికి ఎందుకున్నాడు? నీ కొరకు నా కొరకు, మన పాపముల కొరకు. అది గుర్తించిన రోజు మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుంది? పాస్టర్ గారు చేసిన ప్రార్థన వల్ల కాదు, యేసుక్రీస్తు సిలువలో పొందిన దెబ్బల వలన యేసుక్రీస్తు నామములో ఇవాళ మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తము వలన ఈరోజు మనకు పాప క్షమాపణ కలుగుతుంది. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? లేచి నిలబడని ప్రార్థన చేద్దాం. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచునని చెప్తున్నాడండి. ఈ క్షణములో నీవు ఈ స్థలములో ఉండగానే పరిశుద్ధాత్ముడు నిన్ను తాకాలని, నీ బంధకాల నుంచి నిన్ను విడిపించాలని, సాతాను శక్తుల నుండి నిన్ను విడిపించాలని, నీ దుష్ట స్వభావాన్ని మార్చి నూతన హృదయానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న ప్రభు మాట నమ్మితే నీ అద్భుతాలు చూస్తావు. ఇంకా చాలయ్యా, నా బ్రతుకులో ఓటమి చాలయ్యా, నా బ్రతుకులో కన్నీరు చాలయ్యా, నా బ్రతుకులో అపజయాలు చాలు నాయనా, నా కుటుంబ సమస్యలు ఇక చాలయ్యా, నా ఇంటిలోనికి రాయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ మాటే చాలయ్యా, నీ చూపే చాలయ్యా, నీ తోడే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నన్ను విడవద్దేసయ్యా, నాతో రానైనా, నా ఇంటికి రక్షణ దయచేయి, నా కుటుంబానికి దీవెన దయచేయి, నీ సన్నిధి నా ఇంటిలో ఉండాలయ్యా, నా మోకాళ్ళు నీ సన్నిధిలో వంగాలి, నా నోరు నీ నామములో ప్రార్థించాలి, నా గుండె నిండా నీ దీవెనలు కావాలయ్యా. గొప్ప దేవుడు అని నమ్ముకున్నాను, నన్ను మర్చిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను బెదిరించే సాతానును ఓడించే శక్తి నాకు దయచేయి. లోకంలో శ్రమలకు కృంగిపోక శ్రమలలో నీ కొరకు నిలబడే శక్తి నాకు దయచేయి. మనుష్యులు నిందలు మోపుతున్నారయ్యా, అవహేళనలు చేస్తున్నారయ్యా. నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు ఏం చేశాడు? నీ దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇలా జరిగిందన్నప్పుడు నాది నాయన అవిశ్వాసిని అయిపోతున్నానయ్యా. అటువంటి సమయాలలో నీ పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, నా దేవుడు ఎంత గొప్పవాడో చూడని నీవు చేసిన కార్యాలని లోకానికి తెలియజేయడానికి సహాయం చేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ఎన్ని సంవత్సరాలయ్యా నాకు ఉద్యోగం లేదు, ఎంతకాలమయ్యా నా అప్పులు తీరటం లేదు, ఎంతకాలమయ్యా ఈ దీర్ఘకాల రోగం, నా సంపాదనంతా మందులకి అయిపోతుందయ్యా, నా జీవితంలో దీవెన లేదేసయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. నా యవ్వనస్తులైన బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారయ్యా, లోకంలోకి వెళ్ళిపోయారయ్యా. నా బిడ్డలు నేను మార్చుకోలేకపోతున్నానయ్యా, నా మాట వింటలేదేసయ్యా, నువ్వు మాట్లాడేసయ్యా. నా కుమారులు మారాలయ్యా, నా కుమార్తెలు మారాలయ్యా, నా యజమాని పాపపు బంధకాల నుంచి విడిపించబడాలయ్యా. నా ఇంటిలో అపవాదికి చోటు ఉండకుండా మోకాళ్ళ ప్రార్థన నాకు నేర్పించేసయ్యా. నా ఇంటి చుట్టూ దూతని కావలి వచ్చిన ఆయన, నా శ్రమలలో నన్ను తప్పించయ్యా, నా రోగాలలో నన్ను స్వస్థపరచయ్యా, నాకు కలిగిన భయములన్నిటి నుంచి నన్ను విడిపించయ్యా.
నా కొదువులన్నీ తీర్చే దేవుడవు కదా, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడవు, మమ్మల్ని పోషించగలిగిన వాడివి. మాకు ఏం కావాలో నీకు తెలుసయ్యా. మేము అడగక ముందే మా ప్రార్థన వినే దేవుడు అయ్యా. మాకు ప్రార్థన నేర్పించయ్యా. మాకు విశ్వాసం వృద్ధి చేయను ఆయన. దేవా, పాస్టర్ గారులు ఉంటారు, వెళ్ళిపోతారు, మనుషులు ఉంటారు, విడిచిపెడతారు, కానీ విడువని దేవుడవే, ఎడబాయని దేవుడివే. ఎప్పుడు నీ కడు దృష్టి నా మీదే ఉంది కదా. నీకు మొర్ర పెట్టుకోవడానికి సహాయం చేయి, నమ్మటానికి సహాయం చేయయ్యా, అవిశ్వాసము లేకుండా సహాయం చేయయ్యా. తండ్రి, నమ్ముచున్నాను, అపనమ్మకం లేకుండా సహాయం చేయి. నోరు తెరవండి, నోరు తెరవండి. ఇంకా నాకు పిల్లలు పుట్టరంట అనే తలంపు తీసేయ్యా. మనుషులకు అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం, కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నా కుటుంబం ఎక్క కట్టబడదు. నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, నా భార్య నా మీద కేసులు పెట్టింది, మా జీవితాల్లో వేదన మిగిలిందని కృంగిపోతున్న వారిని ఈ సమయంలో నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. కుటుంబములను విడగొట్టే సాతాను శక్తులను నీ నామములో బంధిస్తున్నామయ్యా. ప్రేమను పుట్టించే, ఐక్యతను కలిగజేసే పరిశుద్ధాత్మతో మా కుటుంబాలను దీవించుము నాయన. మా యవ్వనస్తులైన బిడ్డలకు తెలివిచ్చావు, జ్ఞానమిచ్చావు, చదివిచ్చావు, అందమిచ్చావు, బలమిచ్చావు తండ్రి. వారు వాటిని చూసుకొని లోకంలో తిరుగుతున్నారే. అయ్యో, సాతాను చేతుల్లో చిక్కుకున్నారే. అట్టి వారికి విడుదల కావాలయ్యా. దేవా, ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలోని ప్రతి యవ్వనస్తుడు నీ కొరకు బ్రతకాలయ్యా. ఈ సమూహంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డను దర్శించు నాయన. ఇప్పటికే దురభ్యాసాలకు బానిసల వారు ఉంటే, డ్రగ్ అడిక్ట్స్గా ఉంటే, ఫోన్కి బానిసలైపోయిన వాళ్ళు ఉంటే, దురభ్యాసాలతో నింపబడి ఉంటే, అట్టి వారిని రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. త్రాగుబోతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఉపవాసం వలన, ప్రార్థన వలన అపవాది శక్తులతో పీడించబడుతున్న వారిని విడిపించవచ్చని నువ్వు చెప్పినట్టుగా, ఇదిగో నీ సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో ఎప్పటికప్పుడు మా ఇళ్ళ చుట్టూ కంచె వేసుకున్నటకు, అపవాదికి చోటు లేకుండా నాశనానికి, కీడుకు, అపవిత్రతకు, శోధనకు, దుష్టునికి ఏ విధమైన స్థలము మా హృదయములలో కానీ, మా హృదయములలో కానీ, మా గృహములో కానీ లేకుండానట్లుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన అపవాది శక్తులను పారదోలుచున్నాము తండ్రి. వాయుమండల అధిపతులను బంధిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించయ్యా. పరిశుద్ధులుగా బ్రతుకుటకు సహాయం ఇచ్చేయి. ప్రతి శోధన తప్పించు నాయన. ప్రతి రోగము నుంచి స్వస్థపరచు ప్రభువా. ప్రతి కీడు నుండి తప్పించుము నాయన. మా జీవితాల్లో ఉన్న శాపాలు ఆనాడు కలువరి సిలువలో నువ్వు భరించావు కనుక నాయన, మాకు నీ దీవెన దయచేయ. అతడు చేయునదంతయు సఫలమగునన్న మాట నెరవేర్చు. పంటలు పండించే వారికి సమృద్ధిగా పండుటకు సహాయం ఇచ్చేయు. వృత్తి చేసే వృత్తులలో అది ఏ పనైనా ఆ పనిలో నైపుణ్యత, దీవెన, సఫలత చూడటానికి సహాయం ఇచ్చేయు. మా యవ్వన బిడ్డల స్టడీస్లో నాయన నీవు కృప చూపించి ఉన్నతమైన మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం ఇచ్చేయు. మంచి గొప్ప వారిగా నీ సాక్షులుగా ఉండినట్లు వారి ప్రయత్నాలు సఫలపరచము నాయన. వారి చదువులలో నిన్ను మహిమపరచుటకు సహాయం ఇచ్చేయము. ఆటంకపరచు ఆత్మలను, అభ్యంతరపరచు దురాత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము నాయన. ఈ ఆవరణలోనికి తెచ్చిన ప్రతి ఒక్కరిని నీవు ఎరుగుదువు గనుక, ప్రతి ఒక్కరికి నీవు జవాబు ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నావు గనుక, ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినపడుతుందో, ఏ నిట్టూర్పులు వినపడుతున్నాయో, ఏ ప్రార్థన వినపడుతుందో, ప్రతి వారి హృదయ వాంఛలు తీర్చినందుకై వందనములయ్యా. తీర్చినందుకై వందనములయ్యా. మేము అడక్కముందే మా కొరకు అన్ని సిద్ధపరిచిన గొప్ప దేవా, ఇంత గొప్ప దేవుడు నా దేవుడిగా ఉన్నావు, నీకు వందనములయ్యా. ఆ కృతజ్ఞత మాకు దయచేయి నాయన. అంతవరకు నమ్మకంగా ఉండడానికి సహాయం ఇచ్చేయి. రోజు నీ వాక్యం విని ప్రార్థించుకునేవారిగా, నీ సన్నిధిలో నీ సాక్షులుగా బ్రతుకు వారిగా ఉండుటకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించము. తిరిగి వెళుతుండగా ప్రతి ఒక్కరికి క్షేమమైన ప్రయాణాలు దయచేయము. నిశ్చితమైతే నీ రాకడ, ఆలస్యమైతే మరల మేము కలుసుకోవడానికి అవకాశాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆరాధనకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో వీక్షిస్తున్న వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.